సంక్రాంతి తర్వాత వైఎస్ఆర్సీపీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. జనవరి 25న విశాఖలో తొలి సమావేశం జరగనుంది. పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కాంగ్రెస్ పార్టీ మరొక కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రీజనల్ క్యాడర్ మీటింగ్లు నిర్వహించారు. 5 ప్రాంతీయ సమావేశాలు జరగనున్నాయి. రాబోయేటువంటి ఎన్నికల తరుణంలో ఈ నెల 25వ తేదీ నుండి ఈ సమావేశాలు ప్రారంభం కావనున్నాయి. 5 రీజియన్స్ లో ఈ సమావేశాలు జరుగుతాయి. మొట్టమొదటి రీజనల్ క్యాడర్ మీటింగ్ అన్నది ఈ నెల 25వ తేదీన విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి భీమిలిలో జరగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాడర్ తో ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వరుసగా మిగిలినటువంటి 4 రీజియన్లకు సంబంధించి కూడా 4 ప్రాంతాల తేదీలు కూడా త్వరలో నిర్ణయిస్తున్నారు. మొదటి సమావేశం పార్టీ క్యాడర్, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఇందులో హాజరవుతారు. ఈ ప్రాంతీయ సదస్సుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికలకు దిశానిర్దేశం చేయనున్నారు. తన క్యాడర్ మొత్తాన్ని కూడా సమాయత్తపరచనున్నారు. అత్యంత కీలకమైనటువంటి సమావేశాలు ఇవి. మొత్తం 5 సమావేశాలు జరగనున్నాయి. 5 సమావేశాల్లో మొదటి సమావేశం విశాఖపట్నం పార్లమెంట్ పరిధినటువంటి భీమిల్లో జరగబోతుంది. ప్రధానంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ద్వితీయ శ్రేణి క్యాడర్ అనేది చాలా కీలకమైంది. ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఏ విధంగా ఎన్నికల యుద్ధ క్షేత్రంలో వ్యవహరించాలి, ఏ విధంగా అటు ప్రత్యర్థులు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమై వస్తున్నటువంటి తరుణంలో బలాలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి బలం ఏంటి, ఈ ప్రభుత్వం ఆ బలాన్ని వినియోగించుకుని ఏ విధంగా ఎన్నికల్లో ఆ ప్రత్యర్థులు ఓడించాలన్న అంశానికి సంబంధించి ఒకవైపు కేడర్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మరొక వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలందరికీ కూడా సమాయత్తపరుచున్నారు. ఎన్నికల నిర్వహణ సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు సంబంధించి ఆ క్షేత్రస్థాయి నిర్మాణం పార్టీకి సంబంధించి అనేక మార్పులు గత 2 సంవత్సరాల్లో తీసుకొచ్చారు. ఆ మొత్తం సెకండరీ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయబోతా ఉన్నారు. గృహ సారథులు, గ్రామ కన్వీనర్ల దగ్గర నుండి దీంట్లో హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతీయ 4 నుండి 6 జిల్లాలకి ఒక రీజియన్ గా ఏర్పాటు చేసుకుని ఆ రీజియన్ లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రీజనల్ క్యాడర్ మీటింగ్ ని నిర్వహించనున్నారు. పూర్తిగా ఎన్నికల క్షేత్రంలో ఏ విధంగా వ్యవహరించాలి, ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలి, ప్రత్యర్థుల కుట్రలు ఏ విధంగా ఉంటాయి, ప్రత్యర్థుల కుతంత్రాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా ఛేదించాలి, పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుని ఈ లోపలికి ఇప్పటికే మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 50 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ సమన్వయకర్తల్ని మార్పులు చేర్పులు చేసింది. 9 లోక్సభ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసింది. అదేవిధంగా సంక్రాంతి తర్వాత మరొక జాబితాకి సంబంధించి కూడా సిద్ధం చేసింది. సో పూర్తి స్థాయిలో ఎన్నికల టీం అనేది సిద్ధం చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ ఏ విధంగా ఈ ఎన్నికల టీం, అదేవిధంగా సెకండరీ క్యాడర్ ఏ విధంగా ఒకరికొకరు అనుసంధానంగా పనిచేయాలి, ఒకరికొకరు ముందుకు నడిపించుకునేలాగా ఏ విధంగా వెళ్ళాలన్న అంశం పైన సీఎం వైఎస్ జగన్ డైరెక్ట్ చేయబోతున్నారు. సో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎలక్షన్ కి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ని ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయడానికి అన్ని రాజకీయ పార్టీల కంటే చాలా ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలో పెట్టి చూశారు. ఎన్నికల ప్రక్రియలో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంది. అందరికి అభ్యర్థుల ఎంపికకి సంబంధించినంత వరకుని లేదా మార్పులు చేర్పులకు సంబంధించి కానీ దీంతో పాటుగా కార్యకర్తలు సమాయత్తపరచుకోవడం కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే ముందున్న నేపథ్యంలో ఇప్పుడు క్యాడర్ తో మీటింగ్స్ లో కూడా ఈ రీజనల్ క్యాడర్ మీటింగ్స్ అన్నవి చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అటు క్యాడర్ లో దీని గురించి చాలా రోజులకి చర్చ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ నెల 25వ తేదీ నుండి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈ తొలి రీజనల్ క్యాడర్ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత మిగిలినటువంటి 4 రీజనల్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సంక్రాంతి తర్వాత వైఎస్ఆర్సీపీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. జనవరి 25న విశాఖలో తొలి సమావేశం జరగనుంది. పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేయటమే లక్ష్యంగా 5 సమావేశాలు నిర్వహించబోతున్నారు. 4 లేదా 6 జిల్లాలను కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.